పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలితేనే కూలిపోయిందట. ఇది నా డైలాగ్ కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వెనకటికి ఎవడోనంట పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక కలిసి కూలిపోయిందంట. మేడిగడ్డ కూలింది, సుందిళ్ల పగిలింది. ఇది ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫేవరెట్ డైలాగ్. 1,00,000 కోట్లు మింగి కాళేశ్వరం కట్టినాను. మొన్న చూస్తే మేడిగడ్డ కూలింది, ఇవాళ చూస్తే సుందిళ్ళ పగిలింది. ఇవాళ సుందిళ్ళ ప్రాజెక్టు పలుగులు వచ్చి నీళ్లు గారుతున్నాయి. కట్ చేస్తే కొన్ని నెలలకే సుంకిసాల కూలిపోయింది. సుంకిసాల రీటైనింగ్ వాల్ కూలిపోయిన వీడియో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆగస్టు 2వ తేదీన జరిగితే విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి ఆ వీడియో వైరల్ కావడంతో అది పెద్ద విషయం కాదు అని జారుకునే ప్రయత్నం చేశారు. సుంకిసాల ఘటనలో మెగా ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిన తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియాలని ఆర్టీఐ వేస్తే ఇవ్వడానికి వీల్లేదు, అది దేశ భద్రతకి సంబంధించిన విషయం అని దాచేశారు. ఇది జరిగిన కొన్ని నెలల్లోనే ఇప్పుడు మరో ప్రమాదం. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ప్రాజెక్ట్. ఇది అయ్యే పని కాదని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ ఇస్తామని ఇచ్చినారు, దాని పేరు ఎస్ఎల్బిసి. అది నవ్వానా ఏడువానా అర్థం కాదు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బయటికి పోయి. మీ యొక్క ఎస్ఎల్బిసి సంగతి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఏ తెలివితేటలతో నొక్కున్నారు. ఆ టన్నెల్ను తవ్వాల్సిన మెషిన్ ఎన్నో ఏళ్లుగా ఆ సొరంగంలోనే ఇరుక్కొనుంది. అది మొత్తం తవ్వి అవతల పక్కకు వెళ్ళాలి. ఇది సంవత్సరాలుగా సాగుతున్న కథ. కానీ కాంగ్రెస్ మాత్రం అన్యాయం జరిగిపోయింది, కావాలనే బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది అని ఎన్నికల టైంలో బాగానే గొడవ చేశారు. ఎన్నికలు అయ్యాక కేవలం 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తామని చెప్పి తెగ హడావుడి చేశారు. నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి దీని అంతు చూస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే పని మొదలుపెట్టిన 4వ రోజే అతి పెద్ద ప్రమాదం సంభవించింది. టన్నెల్ తవ్వడం కోసం శనివారం పొద్దున్న 50 మంది కార్మికులు లోపలికి వెళ్లారు. 8 గంటల ప్రాంతంలో టన్నెల్ రూఫ్ పడిపోవడంతో కొంతమంది లోపల ఇరుక్కున్నారు. ఆఫ్టర్నూన్ వరకు ఆ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు తెగ జరిగాయి. కానీ ఎలాగోలా వార్త బయటికి రావడంతో వెంటనే మంత్రులు బయలుదేరి వెళ్లారు. గంటలు గడుస్తున్నా ఇంకా ఎంతమంది లోపల ఇరుక్కున్నారు అనే లెక్క కూడా లేదు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా క్లారిటీ లేదు. ఇరుక్కున్న వారిని బయటికి ఎలా తీసుకొస్తారు అనే ఆలోచన లేదు, ప్లాన్ కూడా ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం సోషల్ మీడియాలో ఇది కూలిపోవడానికి కూడా బీఆర్ఎస్ కారణం అని ఒక కొత్త గోల మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ని మీరే తీసుకొచ్చారు అని కొత్త కథ మొదలుపెట్టారు. నిజానికి ఈ పనులను జయప్రకాష్ అసోసియేట్స్కి 2005లో అప్పటి ప్రభుత్వం టెండర్ల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే రాబిన్స్ కంపెనీతో డ్రిల్లింగ్ మెషిన్ల కోసం ఒప్పందం చేసుకుంది. తన అమెరికా పర్యటన సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబిన్స్ కంపెనీతో మాట్లాడారు. ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల కోసం ఎక్స్కవేటర్ మెషిన్స్ ని ఇవ్వాలని రాబిన్సన్ కంపెనీ సీఈఓతో చర్చలు జరిపారు. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన కో రిప్రజెంటేటివ్ ఈ ప్రమాదం ఎలా జరిగిందో మంత్రులకు వివరించారు. సో ఈ టన్నెల్ కూలిపోవడానికి బాధ్యత రేవంత్ సర్కార్దే. మరి దీనికి రేవంత్ సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి? గతంలో కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయ్యాయి అని ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటూనే ఉన్నారు. అయితే ఆ ఆరోపణలో 1% నిజమని ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయారు. కానీ రాబిన్స్ కంపెనీ సాక్ష్యంగా ఎస్ఎల్బిసి టన్నెల్ కూలడంలో కాంగ్రెస్ ఫెయిల్యూరే ఉందని తేలిపోయింది. మరి దీనిపై వారి రియాక్షన్ ఏంటి? ఇదొక్కటే కాదు, సుంకిసాల రీటైనింగ్ వాల్ కూలింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. దానికి బాధ్యులైన మెగా కంపెనీని ఇప్పటిదాకా బ్లాక్ లిస్ట్ చేసిన పాపాను పోలేదు. ఉల్టా ఆ మెగా కంపెనీకి మరెన్నో ప్రాజెక్టులు ఇస్తూ పోతున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వమని అడిగితే దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పి మెగా కంపెనీకి రక్షణ కవచంగా నుంచున్నారు. మీకు గుర్తుందో లేదో, అదానీపై విమర్శలు గుప్పిస్తూ గతంలో రాహుల్ గాంధీ ఓ మాట చెప్పారు, ఏ ఒక్కరూ కూడా ఉచితంగా కోట్ల రూపాయలు ఇవ్వరు అని. ఇక్కడ మెగా కంపెనీకి కాంగ్రెస్ కల్పిస్తున్న కవరేజ్ చూస్తుంటే రాహుల్ మాటలు నిజమనే అనిపిస్తుంది. ఏదేమైనా తమ హయాంలో సుంకిసాల, ఎస్ఎల్బిసి టన్నెల్ వంటి 2 ప్రధాన ప్రమాదాలు జరిగినా కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం నిజంగా సిగ్గుచేటు. చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం నిజంగా దౌర్భాగ్యం.
తమది చేతకాని ప్రభుత్వమని ఈ 2 ఇన్సిడెంట్స్ ద్వారానే కాంగ్రెస్ సర్కార్ నిరూపించుకుంది. సరే, ఇక్కడ కాసేపు రాజకీయాలని పక్కన పెట్టేద్దాం. ఇంతకీ లోపల ఇరుక్కున్న కార్మికుల్ని ఎలా బయటకు తీసుకొస్తారన్నది ఇక్కడ అసలైన పాయింట్. ఈ ఘటన ఉదయం 8:30కి జరిగితే 11 గంటల వరకు బయటకు సమాచారం రానివ్వకుండా చేశారు. ఆ తర్వాత నత్త నడకలా సాగింది వ్యవహారం. సాయంత్రం దాకా కాలయాపన చేశారే తప్ప రెస్క్యూ చర్యలు చేపట్టలేదు. అక్కడ లోపల ఇరుక్కున్న కార్మికుల సిచ్యుయేషన్ ఏమో రాను రాను భయంకరంగా మారుతోంది. ఎందుకంటే అక్కడ పవర్ లేదు, తినడానికి ఆహారం లేదు, ఆక్సిజన్ మోతాదు కూడా అంతంత మాత్రమే. బయట ఉన్నంత ఆక్సిజన్ టన్నెల్ లోపల ఉండదు కాబట్టి కార్మికుల పరిస్థితి అయోమయంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం సాయంత్రం దాకా కాలక్షేపం చేయకుండానే వెంటనే చర్యలు తీసుకొని ఉండుంటే ఈ పాటికే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. కానీ తమ ఇమేజ్ దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్మికుల ప్రాణాలనే పణంగా పెట్టేసింది. తీరా ఆ విషయం బయట ప్రపంచానికి తెలియగానే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు రెస్క్యూ ఆపరేషన్ చేస్తామని అంటున్నారు. కానీ ఎలా, ఎప్పుడు అనే వివరాలు మాత్రం ఇప్పటిదాకా చెప్పట్లేదు. గతంలో ఉత్తరాఖండ్లో ఇలాగే ఓ సొరంగం కూలితే ఆగ మేఘాల మీద ప్రభుత్వం దిగొచ్చి వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎందరో ఎక్స్పర్ట్స్ని రంగంలోకి దింపింది. కొన్ని రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి చివరికి ఆ కార్మికుల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. అప్పట్లో అదొక నేషనల్ ఇష్యూనే అయింది. అక్కడ ప్రభుత్వం కార్మికుల్ని కాపాడుకోవడం కోసం ముసుగులో గుద్లాట్లు లాంటివి చేయలేదు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం చాలా క్రూషియల్ సమయాన్ని వేస్ట్ చేసింది. ఇక్కడ నేను ప్రభుత్వాలకు చెప్పేది ఒక్కటే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు చేయొద్దు. ముందుగా అక్కడ ఉన్న వారి ప్రాణాలను కాపాడండి. ఒకవేళ డైలాగులే పరమావధిగా తీసుకుంటే మీరు చెప్పిన పందిరి డైలాగ్ని మీకే వాడాల్సి వస్తుంది. మళ్ళీ గుర్తు చేయమంటారా? పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలితేనే కూలిపోయిందట. ఇది మీరు చెప్పిన డైలాగే. వచ్చిన ఏడాది కాలంలో తలపెట్టినవి 2 ప్రాజెక్టులు, కూలినవి 2. మరి ఇక్కడ పందిరి వేసింది ఎవరో, కుక్క ఎవరో మీరే చెప్పాలి.